ఆ, కూర్చుంటండి. ఈరోజు మీరు మా ఇల్లు ఎత్తుక్కొని వచ్చారంటే ఇది మీ లోపల ఉన్న ఆత్మ మీ శరీరాన్ని తీసుకొచ్చింది. ఉమ్? ఉమ్. చక్కగా హాయిగా ఏదో ఒక మంచి మాట మాట్లాడుతూ ఏదో ఒక పాట పాడుతూ ఉంటే మన ధ్యానంలో ఆ వాటి మీదకి ధ్యాస వెళ్తుంది. తర్వాత మనతో మనము ఆ మాటలు ఆ పాటలు ఆ సంగీతం కూడా వినిపించలేని స్థితికి మనం వెళ్ళిపోతాం మన సాధనలోకి మనము. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇక్కడ ప్రస్తుత పరిస్థితిలో ధ్యానం కావాలి. ఆ ధ్యానం జ్ఞానోదయాన్ని ఇస్తుంది. అది మనకి శరీరానికి ఎప్పటికప్పుడు కొత్త శక్తిని ఇస్తుంది సాధన ద్వారా. దానితో మన లోపల క్షణముఖ తీరుగా మారే మనసు నుంచి బుద్ధి వికాసంలోకి వెళ్తాము. అప్పుడు ఏమవుతుంది? సమయమే సాధన అవుతుంది. ఆ సమయమే సాధన ఎలా? ఖాళీ దొరికితే చాలు కళ్ళు మూసుకొని కూర్చుంటాం. అది ఏంటంటే నేను కరెక్ట్గా కూర్చున్నాను లేదా, ఇది కరెక్టా కాదా అని ఆలోచన లేకుండా విశ్వంతో ఉన్నాను, విశ్వశక్తి తీసుకుంటున్నామని తీసుకోగలుగుతాము. అలా తప్పకుండా చేసినప్పుడు మన యొక్క దివ్య జ్ఞాన సంపద ఉన్నతంగా ఎదగటము, సాధన చేయటము, మనతో మనం మమేకమై ఉండటం వస్తుంది. విశ్వాంతర శక్తిని తీసుకోగలుగుతాము. నిరంతర సాధన నిత్యానందాన్ని కలిగిస్తుంది ప్రేమితులారా. అయితే ప్రతి మనిషికి ఇప్పుడున్న బాహ్య ప్రపంచంలో మనం పరుగో ప్రయాణం అయిపోతుంది. ఆ పరుగో ప్రయాణంలో మన కోసం మనం మర్చిపోతున్నాం. లేనిపోయిన ఆలోచనలు ఇప్పుడు రకరకాలుగా బయట ప్రపంచం అవని, ఒక సోషల్ మీడియా అవని, ఇంకా ఏదో టెక్నాలజీ వల్ల రకరకాలు ఉంటున్నాయి. అయితే ఇవన్నీ చూడటం వల్ల ఏమవుతుంది? మనిషిలో ఉన్న నాలెడ్జ్ని మర్చిపోయి తెలియకుండా అనేక రకాల ఆలోచనలు లోపలికి వెళ్ళిపోతున్నాయి. ఈ అనేక రకాలమైన ఆలోచనలు లోపలికి వెళ్ళిపోతున్నాయి. ఆ వెళ్ళటం వల్ల ఉన్న శక్తిని కోల్పోతున్నారు, ఉన్న జ్ఞానాన్ని వదిలేస్తున్నారు. మనం ఉన్న జ్ఞానం వదలక్కర్లేదు. లోపల ఒక పరిణితి చెందిన ఉన్నతమైన ఒక శక్తి మనలో ఉంటుంది. ఎన్నో జన్మల యొక్క గతం యొక్క మంచి కూడా మనలో ఉంటుంది. గతం యొక్క కర్మఫలము చెడు ఎలా ఉంటుందో మంచి కూడా మనలో ఉంటుంది. ఆ మంచిని మన లోపలికి తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఏదైనా విన్నా చూసినా ఇది మనకు అవసరం లేదు, చెడు అనిపించినప్పుడు దాని ద్వారా మనకు మనశ్శాంతి లేదు, దాని ద్వారా ఉపయోగం లేదు, అప్పుడు దాన్ని వదలాలి. నీ శరీరాన్ని శక్తి, నీ మనసుకు ప్రశాంతత, నీ బుద్ధి వికాసం కలిగించి నీకు గమ్యం చేర్చే మార్గాన్ని ఎప్పుడు గట్టిగా పట్టుకో. అదే మనసుకి ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది, ఎంతో శక్తినిస్తుంది, ఉన్నతమైన మార్గాన్ని నడిపిస్తుంది. అందువల్ల మన జన్మ ఎవరో వచ్చి సార్థకం చేయరు. మన జన్మ మనమే సార్థకం చేసుకోవాలి. ప్రతి నిత్యం పోరాటం. ఇక్కడ ఒక యుద్ధము భూమి మీద. ఆ యుద్ధంలో గెలుపో ఓటమో మనం ఆలోచించొద్దు, ప్రయత్నం చేద్దాము. మన గమ్యం చేరే మార్గాన్ని ప్రయత్నం చేద్దాం. ఈ ప్రకృతి అడగకుండానే ఇన్ని మనకి ఇస్తుంది. మనం చేసే పని చేస్తే ఇంకెంత ఇస్తుంది? అడగకుండానే ఇన్ని ఇస్తుందిగా. మరి మనం చేసే పని చేస్తే అది ఒక మంచి ఆలోచన కూడా కావచ్చు, నిరంతర సాధన కావచ్చు, లేదా ఒక నామం పట్టుకుని తపస్సు కావచ్చు. ఓ పరమేశ్వర, లేదా ఒక నచ్చిన దైవాన్ని ఈ భూమి మీద ఇష్టంగా ప్రశాంతంగా జీవించే ఆరోగ్యము, ఆనందం నాకు కలిగించు విశ్వమా, లేదో పరమేశ్వర, ఓదో జగన్మాత, లేదో ప్రకృతి, ఇలా నీకు ఇష్టం వచ్చిన నామంతో కూడా స్మరణ చేస్తూ సరైన ఆలోచన విశ్వంలోకి వదలొచ్చు. ఎంతోమంది భూమి మీద నేను ఎందుకు పుట్టాను, ఎందుకు వచ్చాను, నా జన్మ ఏంటి అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి మనం చేసే సాధన వల్ల వాళ్ళకు కూడా ఉపయోగం ఉండొచ్చుగా. మనం ఎలా తప్పిస్తున్నామో మన ఆలోచన, నాలాగే ఎందరో ఈ భూమి మీద ఆలోచిస్తున్నారు, వాళ్ళకు కూడా ఈ ఆధ్యాత్మిక మార్గం దొరకాలి. లేదు మౌనంతో ఏమీ అనుకోకపోయినా నీకు సమయం ఉన్నప్పుడల్లా ధ్యానం ధ్యానం, మౌనం మౌనం, సైలెన్స్గా కూర్చో. ఆ శక్తి నీకు నడిపిస్తుంది. ఈ దేహంతో ఇక్కడికి వచ్చి ఏం పని చేయాలో, నీ ఆత్మ ఎలా ఉద్ధరించుకోవాలో, నీ ఉన్నతమైన శక్తి ఎలా పెంచుకోవాలో అంతా అదే జరుగుతుంది. అడగకుండా నేను ఇస్తున్న ప్రకృతి, పంచభూతాలు
ఈ ధరణి మాత ఇంకా నీ సాధనకు మెచ్చి ఏమిస్తారు? అందువల్లే నువ్వే అంతయు వ్యాపించున్న ఒక శక్తివి. నీలో చీకట్లను తొలగించుకొని వెలుగు నింపే ఒక దివ్యమైన శక్తి స్వరూపినివి. స్త్రీ పురుషులు కాదు, ఒక ఆత్మ. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు ధ్యానం కావాలి. ఇక్కడ భూమి మీద ప్రతి మనిషికి కష్టాలు కాదు, కష్ట సుఖం అనేది ఒక అనుభవం. ప్రతి అనుభవం నుంచి నేర్చుకుంటాం. కష్టాల నుంచి వెలుగులోకి వెళ్ళాక అహంకార అజ్ఞానంలో కొట్టుకుపోకూడదు. ఇంకా సృష్టిని ఆనందాలు ఇస్తున్నందుకు, ఇన్ని సుఖాలు ఇస్తున్నందుకు, ఇంత ఆత్మజ్ఞానం ఇస్తున్నందుకు, ఇంత ఉన్నతంగా ఎదిగినందుకు ఆ సృష్టికి థ్యాంక్స్ చెప్పుకుంటూ ఇంకా మన సాధన పెంచుకోవాలి. నీతో నీ విద్య వస్తుంది, నీ సాధన వస్తుంది, నువ్వు చేసిన పుణ్యఫలం వస్తుంది. అది ఎప్పుడు గుర్తుంచుకోవాలి. నువ్వు ఎవరిని నొప్పించావు, ఎవరిని బాధ పెట్టావు, ఎవరిని హింస పెట్టావు, అవన్నీ నీకు గుర్తుంటాయి. నీ జీవిత కాలంలో నువ్వు బాధపడినప్పుడు, నువ్వు కష్టపడినప్పుడు, నీకు అవమానం జరిగినప్పుడు, నువ్వు అనుకున్నట్లు జరగలేనప్పుడు నీకు ప్రతిదీ గుర్తొస్తుంది. ఒకవేళ ఈ జన్మలో అవేమీ చెయ్యకపోయినా సరే, గత జన్మ కర్మఫలాలు ఏవో నడిపిస్తున్నాయని మౌనంతో భరించే శక్తి నీకు వస్తుంది. లేకపోతే నా జీవితం ఏంటి, నేనేంటి అనుకొని సమయం వృధా అయిపోతుంది. అందువలన మన జన్మ మనం సద్వినియోగం చేసుకోవాలి. మన జన్మ మనం ఆనందమయం చేసుకోవాలి. మన జన్మ ఉన్నతంగా ఎదిగించాలి. ఏదో లేనిపోని ఆలోచనలతో, అవసరం లేని మార్గంలో అనవసరంగా సమయాన్ని వృధా చేసుకొని ఏమీ సంపాదించుకోలేక, ఎందుకు వచ్చామో తెలియక, అయిపోయిన కాలాన్ని తీసుకురాలేక ఆలోచిస్తే ఏమీ లేదు. ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. అనునిత్యము ఆ ప్రకృతితో మమేకమవుదాం. ఎంత తెలుసుకుందా, ఎన్ని విన్నాం, ఎన్ని సంవత్సరాలు కాదు, అసలు ఎంత ఆచరిస్తున్నాను, ఎంత ఆనందంగా ఉన్నాను, ఎంత విశ్వంతో మమేకమవుతున్నాను, నాతో వచ్చేదేంటి, ఇక్కడ ఉన్నంతసేపు ఆనందంగా నన్ను ఉంచేదేంటి, అది మాత్రం తెలుసుకొని ప్రయాణం చేస్తే జన్మ అద్భుతమవుతుంది. తప్పకుండా ప్రతి దేహము ఒక అద్భుతం కావాలి. ప్రతి ఆత్మ ఉన్నతంగా ఎదగాలి. భూమి మీద ఉన్నంత వరకు ఈ ప్రకృతితో, ఈ భూమండలాన్ని, ఈ శరీరంతో ఆనందంగా జీవిస్తూ, ఉన్నతంగా ఎదుగుతూ, ప్రతి క్షణాన్ని ఆనందమయం చేసుకోవాలి. ఆ శక్తి మనకి ప్రకృతి ఇస్తూ ఉంటుంది. అనుభవిస్తూ ఆనంద వెలుగుల్లో ప్రయాణం చేద్దాం.